తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో తేదేపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు మతిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. సంవత్సరంన్నర నుంచి తేదేపాలో కొనసాగుతున్న వర్గపోరు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ చేసి 4 రోజుల క్రితం మద్దిపాటికి టికెట్ కేటాయించిన తేదేపా అధిష్టానం మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడని అసమ్మతి వర్గీయులు పేర్కొన్నప్పటికీ కూడా అధిష్టానం మళ్లీ మద్దిపాటిని ఖరారు చేయడంపైన భగ్గుమన్న వర్గ విభేదాలు. టికెట్ ఇప్పించి అభ్యర్థి ఇన్ఛార్జ్ మారుస్తున్నారని తెలిసి మనందరం వెళ్తే అభ్యర్థి ఇన్ఛార్జ్ మారుస్తున్నా ఎవరు చెప్పారు మీకు అని అధిష్టానం మనం ప్రశ్నించి అటువంటి ఏం జరగట్లేదు మీకు ఎవరు చెప్పారు రూమర్స్ నమ్మొద్దని చెప్పి మనం బయట రాగానే అర్ధరాత్రి జగన్ గవర్నమెంట్ అర్ధరాత్రి జీవోలు తీసుకొస్తున్నా విమర్శించే మనమే అర్ధరాత్రి మనం ఇక్కడ ఇన్ఛార్జీలు పాటించే దుస్థితికి మన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళారు. ఆ పరిస్థితిలో కూడా మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇందాక మన సాయి గారు చెప్పినట్టు మనందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం కాబట్టి పార్టీ డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంలో మనందరం చాలా సమన్వయంతో పార్టీని ముందు నడిపిస్తా ప్రయత్నం చేస్తూ మన నాయకుడు 53 రోజులు జైల్లో ఉంటే మనం 40 రోజులు ప్రతి విలేజ్లోనూ కూడా మనం ఎవరైతే ఇప్పుడున్న అభ్యర్థిని వద్దనుకుంటున్నామో మనందరం కూడా 40 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రతి విలేజ్లోనూ కూడా రోజు 500 నుంచి 1000 మందితో క్యాండిల్ ర్యాలీలో ఉండి నిరాహార దీక్షలో ఉండి చేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు అంటే మన పార్టీకి ఎంత నిబద్ధతలో తెలియజేశాం. ఇక్కడ ఉన్నప్పుడు పర్యటించిన అభ్యర్థి ఏ కార్యక్రమాలు చేశాడో మనం ఏ కార్యక్రమాలు చేసాం అధిష్టానం కూడా ఒకసారి పరిశీలించాలి. అంతేకాకుండా ఇప్పుడున్న అభ్యర్థి అంతకుముందు ఉన్న మన ఎక్స్ ఎమ్మెల్యే అవనివ్వండి ఆయన ఇన్ఛార్జ్గా అవనివ్వండి బ్రహ్మాండంగా పనిచేస్తున్న తరుణంలో పోనీ ఆయన మీద నిజంగానే ఆయన మంచోడు కాదనుకుంటే ఇప్పుడు కొవ్వూరు పట్టుకెళ్ళి ఎవరు కదా ఆయన్ని అంటే ఆయన ఇన్ఛార్జిగా అసమర్థుడా ఎమ్మెల్యేగా తప్పులు చేశాడా ఏమి ఆలోచించకుండా ఆ రోజున మన యొక్క అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అంటే ఇలా అంటా కార్యకర్త హక్కు ఉంది కాబట్టి మన తండ్రులు అంటాం మేము ఒకవేళ అధిష్టాన్ని ఎదిరిస్తారని మీరు అంటే మేము అది ఎదిరించడానికి మేము ఏం చేయలేం గ్యారంటీ మా అభిప్రాయాలు మేము వ్యక్తపరుస్తాం. ఆయన ఆ రోజున ఎందుకు మార్చారు నిజంగా ఆయన అసమర్థుడు అయితే ఈరోజు కొవ్వూరు ఎందుకు ఇచ్చారు ఆయన సమర్థుడు కార్యకర్తలు నడుచుకుంటున్నాడు కాబట్టి కొవ్వూరు ఇవ్వగలిగారు. కానీ మాకు మేము తర్వాత కూడా సరే ముప్పుడెంట్ సభ కాకపోతే మీరు ఎవరినైనా ఇవ్వండి ఎందుకంటే ఇతను ఇన్ఛార్జిగా రాకముందే ముందుగా కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవ్వద్దని ఇక్కడ మన పెద్ద నాయకుడు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మన పెద్ద నాయకుడు బాబురాజు గారు కూడా ఒక న్యూట్రల్ క్యాండిడేట్ అంటే ఎవరికీ సంబంధించిన అయి ఉండకూడదు. కొత్త క్యాండిడేట్ అంటే ఫ్రెష్ క్యాండిడేట్ మీనింగ్ ఏంటి ఏ వర్గానికి సంబంధించిన అయి ఉండకూడదు. అప్పుడు పార్టీ బాగుంటుందనే ఉద్దేశంలో మేమందరం పోరాడుతున్నాం. రీసెంట్గా కూడా ఈ అభ్యర్థిని ప్రకటించే ముందు కూడా మన పెద్ద అధినాయకులు మన జిల్లా సంబంధించిన ఒక పెద్ద నాయకుడితో నేను ఆల్రెడీ అతను చెప్పేశాను లేదని అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది.